హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇప్పుడైతే తొలి ఏకాదశి పండుగ అయితే వస్తుంది కదండి. మనందరికీ తెలుసు ఈ మాసంలో వస్తుందనేసి. ఆషాఢ మాసంలో ఇప్పుడైతే ఇంకా శనివారం అయితే ఉంది కదండి తొలి ఏకాదశి 25న. అందుకోసం ప్రసాదం మనం ఎలా తయారు చేసుకోవాలి ఏమి అనేది ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి. ఇది వచ్చేసి ప్రసాదం స్పెషల్ అన్నమాట. మనము చాలా చేస్తూ ఉంటాం కదండి ప్రసాదాలు, కానీ ఈ పండగకి తొలి ఏకాదశికి స్పెషల్ అయిన ప్రసాదం ఇది. మనము దేవుడికి నైవేద్యం పెట్టి చేసిన చాలా మంచిదండి. అందుకోసం ఈ ప్రసాదం నేను ఎలా చేశాను, ఏ విధంగా చేశాను అనేది వీడియో మొత్తం అయితే కంటిన్యూ అవుతుందండి. తప్పకుండా చూడండి. చూసి కూడా మీరు కూడా ఇలా చేసి నైవేద్యం అయితే సమర్పించండి దేవునికి. అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే ఒక గిన్నె తీసుకున్నా అండి. మందం ఉండే గిన్నె తీసేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నా అనమాట. కొంచెం వేడవనివ్వాలి. తర్వాత ఇక్కడైతే నెయ్యి అయితే వేస్తున్నానండి. 1 స్పూన్ నెయ్యి అయితే వేసాను. ప్రసాదానికి కదా, ఇట్లా నెయ్యి వాడితేనే చాలా బాగుంటుందండి. ఇది చాలా ప్రత్యేకంగా చేసుకుంటాం కదా మనం ప్రసాదము దేవుడికి నైవేద్యం పెట్టడానికి. అందుకోసం నేనైతే ఇలా నెయ్యి అయితే వేసాను అనమాట. నెయ్యి వేసి వేడైందా లేదని చూస్తున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి జొన్నలండి. మనకి జొన్న పెనాలు చేసుకొని తొలి ఏకాదశికి స్పెషల్గా మనము ప్రసాదం అయితే దేవుడికి సమర్పిస్తాం కదండి. అందుకోసం ఇలా మనకి ఈ ప్రసాదము చేసుకొని ఇక్కడ చూడండి, ఇలా కొద్దిగా స్లో మంట మీద పెట్టుకొని నిదానంగా వేయించితే అన్ని జొన్నలన్నీ పేనాలు అవుతాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకి అప్పుడు పెద్దవాళ్ళ నుంచి అలవాటు ఉంది కదండి. ఫస్ట్ నుంచి ఇలా చేస్తారు. ఈ మాసంలో ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తర్వాత ఇలా ఈ మాసంలో మనకి మన పండుగలన్నిటికీ తొలి ఏకాదశి అని. ఇప్పుడు ఏకాదశి రావడం వల్ల ఇంకా ఒక పండుగ వెనక మనకి పండుగలు అన్నీ వస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అందుకోసం తొలి ఏకాదశి రోజు మనమైతే ఇలా చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టి మనందరము కూడా తీసుకుంటే గిన ఆరోగ్యానికి అయితే చాలా మంచిదన్నమాట. ఇలా తీసుకోవడం. ఈ జొన్నలను అయితే చూడండి పేనాలాగా పలుకుతూ ఉన్నాయి కదా, పగులుతూ ఉన్నాయి కదండి. ఇప్పుడు పగిలేటప్పుడు కొంచెం మనం ఇలాగా మూత పెట్టేయాలన్నమాట. ఇలా మూత పెట్టేసి ఇలా చిన్నగా అన్నామనుకో అన్నీ మొత్తం పగులుతాయి అన్నమాట. ఇంక ఇప్పుడైతే చూడండి ఇలాగా మంట అట్లే వదిలేయకూడదండి. వదిలేస్తే మాడిపోతాయి. అలా అల్లాడిస్తుంటే మనకి పేనాలు చూడండి ఎంత బాగా చిటపటలాడుతున్నాయి కదండి. జొన్నలు అయితే చాలా మంచి పేనాలుగా ఇలా అవుతాయండి. చాలా బాగుంటుంది. ఈ ప్రసాదానికి కోసం మనమైతే ఇలా చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంక ఇప్పుడు ఇలా జొన్నలు అన్నీ పగులుతూనే ఉన్నాయన్నమాట. ఈజీగా చేసుకోవచ్చండి. ఏమంటే స్లో మంట మీదే చేయాలి. ఎక్కువ మంట పెట్టామంటే జొన్నలన్నీ మాడిపోతాయి, తర్వాత ఇలా పగలు అన్నమాట. మనం స్లో మంట మీద నిదానంగా చేసుకుంటే ఇలా ఈజీగా అయితే వస్తుందన్నమాట. బాగా తెల్లగా బాగా వస్తాయి, తర్వాత మాడిపోకున్నట్లు ఉంటాయి. టేస్ట్ అప్పుడు చాలా బాగుంటుందండి జొన్న పేనాలు. ఇలా చేసేసుకొని మనం అన్నీ చూడండి ఇలా చూడండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా సరిపోయింది కదా. ఎక్కడ మాడిపోకుండా ఇలా అల్లాడిస్తూ గిన్నెతో చేస్తూ ఉండాలన్నమాట. ఎక్కడ మాడిపోనివ్వకూడదు. ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి. పక్కన గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా గిన్నెలోకి తీసేసుకొని ఇంకా కావాల్సినన్ని ఇంకా కొన్ని కావాలి నాకు. అందుకోసం అయితే మరీ 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి వేసేసుకొని ఇంకా మళ్ళీ కొన్ని కావాల్సినవన్నీ వేయించుకొని మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని జొన్నలు ఇలా పేనాల్లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే చూడండి అంతా రెడీ చేసిన తర్వాత ఇవి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పక్కన పెట్టేసాయి. ఎందుకు అంటే మనకి చల్లారనివ్వాలండి. అట్లే వేయకూడదు. అట్లే మనకి కాలేది వేడిది మిక్సీకి వేస్తే గిన అది సరిగ్గా రాదనమాట పౌడర్. అందుకోసం నేనైతే చల్లారనించానమాట. ఒక అర్ధగంట పక్కన పెట్టేసుకున్నాను. అర్ధగంట తర్వాత చల్లారిన తర్వాత ఇలా మిక్సీ గిన్నెలోకి అయితే వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసాను అనమాట. ఇది వచ్చేసి కొంచెం ఎక్కువ నున్నుకు పట్టకూడదండి, కొంచెం దరదరకు అయితే పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలాగా ఉత్త పేనాలు ఒకటేనండి. చూడండి కరెక్ట్గా సరిపోయింది కదా. నేనైతే కొంచెమే చేస్తున్నా అండి, అందుకోసం ఇలాగా. ఇప్పుడైతే ఇంకా అది సరిపోయింది. అందులోకి వచ్చేసి బెల్లం అండి. బెల్లము కొంచెం యాలకులు వేసేసి ఒక 2-3 యాలక వుడ్లు వేసేసి ఇంకా మరీ మిక్సీ అయితే పట్టేసుకోవాలి. నేనైతే దానికి సరిపడే టేస్ట్కి సరిపడే వేసాను అనమాట. చాలా బాగుంటుందండి. ఇలాగ దేవుడికి ప్రత్యేకంగా నైవేద్యము తర్వాత మిక్సీ పట్టాలన్నమాట. ఇప్పుడు మిక్సీ ఒక 2 సార్లు అలా తిప్పేసినామంటే బెల్లము యాలక వుడ్లు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఇంకా ఇలా అయిపోయింది చూడండి, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడైతే మంచిగా పొడిలాగా కూడా వచ్చేసింది, చాలా బాగుంది. ఇంక ఇప్పుడు ఇది తీసేసుకొని మనం ఒక గిన్నెలోకి తీసేసుకొని
ఇంకా అంతా రెడీ చేసుకొని ఇందులోకి వచ్చేసి మరి కొంచెం నెయ్యి వేసి ఉంటల్లాగా కూడా కట్టి పెట్టచ్చండి. లేదంటే మనం ఇలాగే కూడా పెట్టచ్చు. నేనైతే ఇలా పౌడర్ లాగే తయారు చేసి అలానే దేవుడికి కూడా నైవేద్యం పెట్టేస్తాను అనమాట. ఒక బౌల్లోకి పెట్టేసుకొని ఇంకా నైవేద్యంలాగా పెట్టేసేది. నేనైతే ఇలా రెడీ చేస్తాను ఫ్రెండ్స్. తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం. మీరేం చేస్తారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా వెరైటీగా చేస్తారో కూడా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఎందుకంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు కదా. మీరు చేసే విధానం కూడా నేను కూడా నేర్చుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.